వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ 16. ఆల్ 15 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిరి తన అమ్మా నాన్నలు అత్తామామయ్యలు కలిసి చేసిన కుట్రను తెలుసుకుని వాళ్ళను నిలదీస్తుంది. హాల్లో అభయ్, తన అమ్మా నాన్న, సిరి ఉన్నారు. సిరి, ఏంటత్తయ్య, మీరు మమ్మల్ని ఇంత మోసం చేస్తారని మేము అనుకోలేదు అంటుంది. తన అత్తయ్య, మేము నిన్నేం మోసం చేశాం తల్లి, మేము ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. హో అవునా, ఏంటి మామయ్య మీరేమంటారు? మీ అత్తయ్య చెప్పింది నిజమే అమ్మా. మీరసలు నాకు బావకు పెళ్లి ఎందుకు చేయాలనుకున్నారు? అది మీ అమ్మమ్మ కోరిక సిరి, అది మనం నెరవేర్చకపోతే ఆమె పైనుండి బాధపడుతుంది అంటుంది వాళ్ళ అత్తయ్య. ఆపండి అత్తయ్య, మీరు మీ నాటకాలు ఇంకా నంగనాచిలా మాట్లాడుతున్నారు. ఏయ్ సిరి, ఏంటి మా అమ్మతో మాట్లాడే తీరు ఇదేనా అంటాడు అభయ్. బావా, వీళ్ళు మా అమ్మ వాళ్ళతో కలిసి ఏం చేశారో నీకు తెలిస్తే నువ్వే అంటావు వీళ్ళని. అభయ్ తల్లిదండ్రులు ఆందోళనగా చూస్తూ ఉన్నారు. అభయ్, ఏంటమ్మా సిరి ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అసలు మీరేం చేశారు, తను ఎందుకు ఇలా మాట్లాడుతుంది? వాళ్ళమ్మ మౌనంగా ఉంటుంది. సిరి, ఏది ఏమైనా నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పు అంటాడు అభయ్. అయ్యో బావా, నేను అలా మాట్లాడడం తప్పే అయ్యుండొచ్చు, కానీ వీళ్ళంతా కలిసి నీకు అన్యాయం చేస్తున్నారు. ఏం చేశారు వాళ్ళు చెప్పు? వీళ్ళు మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకోవడానికి రీజన్ ఏంటి? అది నాన్నమ్మ కోరిక కాబట్టి. అదంతా అబద్ధం బావా. మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళంతా కలిసి మనల్ని ఇలా నమ్మించారు. వీళ్ళ కోరికను నాన్నమ్మ కోరిక అని మనల్ని ఎమోషనల్ ఫూల్స్ని చేస్తున్నారు. సిరి, నువ్వేదో పొరపాటు పడ్డట్లు ఉన్నావులే. అమ్మ వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు? లేదు బావా, నేను చెప్పేది నిజం. అత్తయ్య అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇంతలో అభయ్ వాళ్ళమ్మ, ఏంటి నువ్వు వినేది? నువ్వేదో పొరపాటు పడ్డట్లున్నావులే, వెళ్ళు నువ్వు ముందు ఇక్కడి నుండి అని సిరిని బయటకు పంపబోతుంటే, ఆగండి అత్తయ్య, నువ్వు ఎందుకు నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటున్నావో నాకు తెలుసు. నేను బావకి ఇవాళ నిజం చెప్పే ఇక్కడి నుండి వెళ్తాను అని సిరి చేతిని విడిపించుకుని తన అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు సీక్రెట్గా మాట్లాడుకునేటప్పుడు తీసిన వీడియో అభయ్కు చూపిస్తుంది. అందులో మాటలు స్పష్టంగా ఉన్నాయి. అభయ్ సిరీలకు మనం పెళ్లి చేయాలి. మనం చెప్తే వాళ్ళు వినరు కాబట్టేగా చిన్నప్పటి నుండి అది వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మల కోరిక అని చెప్తూ వచ్చాం, నో చెప్పడానికి వీలు లేకుండా. మరి అభయ్ మరో అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటున్నాడుగా వదినా అని సిరి వాళ్ళ అమ్మ అంటుంది. అభయ్ వాళ్ళమ్మ, వాడి ముఖం, వాడలానే అంటాడులే, నాన్నమ్మ కోరిక నాన్నమ్మ కోరిక అని 4 సార్లు చెప్తే వాడే మెల్ట్ అవుతాడు అంటూ వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. ఆ వీడియో చూసిన అభయ్ షాక్తో కంగుతిన్నాడు. చూసావుగా బావా, వీళ్ళు ఎంత పని చేశారో. వాళ్ళ అత్తయ్య ఏంటే చూసేది, వాడితో కలిసి నువ్వు కూడా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు. చిన్నప్పటి నుండి మా కళ్ళ ముందు పెరిగావు. నువ్వు ఎక్కడికో పరాయి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఇబ్బంది పడుతుంటే మేము మీ అమ్మ వాళ్ళు చూస్తూ ఉండాలా, బాధపడాలా? వీడు ఇంకెవరినో చేసుకొని వాడు ఇబ్బంది పడుతూ వాడిని చూస్తూ మేము ఇబ్బంది పడాలా? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బయట వాళ్ళని చేసుకుంటే ఇబ్బంది పడతామని ఎందుకు అనుకుంటున్నారు మీరంతా? అలాంటిదేమీ ఉండదు అత్తయ్య. అర్థం చేసుకుని ప్రేమగా ఉండే వాళ్ళైతే చాలు. బావకి ఇష్టం లేకుండా మీరు మా ఇద్దరికీ పెళ్లి చేసినా మేము ఎలా సంతోషంగా ఉంటాం? అది ఎందుకు మీరు ఆలోచించట్లేదు? ఒక్కసారి పెళ్ళైపోతే అంతా అదే బాగుంటుంది. ఈ ప్రేమ పెళ్లి చేసుకున్న మీ పిన్ని ఎన్ని అగచాట్లు పడిందో మీ బాబాయ్తో మేము కళ్ళారా చూసాం. చివరికి ఆత్మహత్య చేసుకుంది, చనిపోయింది మా కళ్ళ ముందే. అందరూ మొదట్లో మంచిగానే కనిపిస్తారు, అందులోకి దిగాక తెలుస్తుంది వాళ్ళ నిజస్వరూపం. అలాగ మీకు జరగాలని మేము అనుకోవట్లేదు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అంటుంది వాళ్ళ అత్తయ్య. అత్తయ్య, మీరు ఆ భ్రమలోనే ఉన్నారు. ఇంకా అందరూ అలాగే ఎందుకుంటారు? ఉంటారే, బయట వాళ్ళంతా అలాగే ఉంటారు. మేము ఎవరిని నమ్మి మిమ్మల్ని బయటకు పంపలేం అంటుంది వాళ్ళ అత్తయ్య. అభయ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న ఇది, మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు, మీరు నన్ను ఇలా మోసం చేస్తారనుకోలేదు, అయినా
మీరు చదువుకున్నారుగా డాడీ, మీరు ఇలాంటి మూఢనమ్మకాలు మనసులో పెట్టుకుని నా ప్రేమను చంపేద్దాం అనుకున్నారా? ఇదెంత దారుణం డాడీ. నా కళ్ళ ముందే నా చెల్లి అలా అయిపోయేసరికి నేను ఆ డెసిషన్ తీసుకున్నానురా. సారీ. మీరు ఎందుకండి సారీ చెప్పడం? మనం ఏం తప్పు చేశామని? వీళ్ళిద్దరూ బాగుండాలనే కదా ఇలా చేశాం అంటుంది అభయ్ వాళ్ళ అమ్మ. అమ్మా, ఇద్దరి మధ్య ప్రేమ అర్థం చేసుకునే తత్వం ఉంటే అందరూ హ్యాపీగానే ఉంటారు. నేను స్వప్న అలాగే ఉంటాం. నాకు ఆ నమ్మకం ఉంది. చూడండి నాన్న, నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను స్వప్ననే పెళ్లి చేసుకుంటాను. మీరు ఒప్పుకోకపోతే చెప్పండి. నేను ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటాడు. అభయ్ తల్లిదండ్రులు షాక్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.